హాయ్ గైస్. సో టుడే ఈరోజు మనం జనరల్ ఎంట్రీస్ డిస్కస్ చేసుకుందాం. సో వన్ బై వన్ ఫటాఫట్ లాగిచ్చేద్దాం. ఓకేనా? జనరల్ ఎంట్రీస్, ఫస్ట్ వన్ ఈజ్ ఎక్రూడ్ రెవెన్యూ. సో మనం పే చేయాల్సినవి అనమాట. అంతేనా? ఎక్రూడ్ అంటే అవుట్ స్టాండింగ్ రెవెన్యూ. సో అవుట్ స్టాండింగ్ రెవెన్యూ అంటే మనకి రావాల్సినవి అనమాట. ఓకే, ఇందులో తప్పు చెప్పినట్టున్నాను. సో కరెక్ట్ చేసుకోండి. సో వెన్ ఎర్నడ్ బట్ నాట్ ఎట్ రిసీవ్డ్. సో మనం ఎర్న్ చేసాం బట్ నాట్ రిసీవ్డ్ అంటే రిసీవ్ అవ్వలేదు. మనం ఏం రాసుకోవాలి? అకౌంట్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు రెవెన్యూ అకౌంట్. అకౌంట్ రిసీవబుల్ అంటే మనకి రావాల్సినవి అకౌంట్ డేటా టు రెవెన్యూ. మనకి రెవెన్యూ రావాలి కదా, అదనమాట. వెన్ ఇట్ ఈస్ రిసీవ్డ్, సో మనకి రిసీవ్ అయినప్పుడు మనకి క్యాష్ వస్తుంది కదా, క్యాష్ ఆర్ అకౌంట్ క్రెడిట్ చేస్తారు. ఇప్పుడంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయింది కాబట్టి సో బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది. సో మనకేమొచ్చినాయి? అమౌంట్ వచ్చింది. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు అకౌంట్స్ రిసీవబుల్. ఓకే. సో ఎంట్రీస్ ఫస్ట్ ప్రొవిజన్ ఎంట్రీ ఏమొస్తుందంటే అకౌంట్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు రెవెన్యూ అకౌంట్, వెన్ ఇట్ ఈస్ రిసీవ్డ్ బ్యాంక్ అకౌంట్ డేటా టు అకౌంట్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకే. అండ్ కమింగ్ టు ఎక్రూడ్ ఎక్స్పెన్సెస్ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సో మనం చెల్లించవలసిన ఎక్స్పెన్సెస్ అన్నమాట. అంతేనా? సో వేజెస్, శాలరీస్ అండ్ ఎక్సెట్రా. వెన్ వోయిడ్ బట్ నాట్ ఎట్ పెయిడ్. ఓకే, వెన్ వోయిడ్ బట్ నాట్ ఎట్ పెయిడ్. మనం అప్పున్నాము బట్ ఇంకా పే చేయలేదు. సో ద ఎంట్రీ వుడ్ బి ఎక్స్పెన్సెస్ అకౌంట్ అట్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్. అండ్ పే చేసామంటే కనుక అక్రూడ్ ఎక్స్పెన్స్ అకౌంట్ అట్ బ్యాంక్ అకౌంట్. ఓకే. సో ప్రొవిజన్ ఎంట్రీ ఏమొస్తుందంటే ఎక్స్పెన్స్ అకౌంట్ అట్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్. అండ్ పేమెంట్కి వచ్చేటప్పటికి అక్రూడ్ ఎక్స్పెన్స్ అకౌంట్ అట్ బ్యాంక్ అకౌంట్. ఇది అందరికీ తెలిసిందే, బట్ ఇంకొకసారి. ఓకే. అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. సో వెన్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అంటే ముందుగా చెల్లించిన ఎక్స్పెన్సెస్. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అకౌంట్ అట్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఎంట్రీ అండ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఈజ్ వెన్ యూజ్డ్. సో ఎక్స్పెన్స్ అకౌంట్ అట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఓకే. సో యూజ్ చేసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ మంతే మనం పే చేస్తాం. ఓకే. సో మంత్ బై మంత్ ఎంట్రీ ఏమొస్తుందంటే ఎక్స్పెన్స్ అకౌంట్ అట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అకౌంట్ అట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అని వస్తుంది. నెక్స్ట్, కమింగ్ టు ద డిప్రిసియేషన్. టు రికార్డ్ అసెట్ డిప్రిసియేషన్ అకౌంట్ అట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. ఓకే. అండ్ బ్యాడ్ డెట్ ఎక్స్పెన్స్. సో బ్యాడ్ డెట్స్ ఎక్స్పెన్స్ టు రికగ్నైజ్ ఎక్స్పెక్టెడ్ అన్కలెక్టెడ్ అమౌంట్స్ అంటే మనకి ఏవేమైతే రావో దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ద ఎంట్రీ వుడ్ బి బ్యాడ్ డెట్స్ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా టు అలవెన్స్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. అంటే మనం బ్యాడ్ డెట్స్ని డెబిట్ చేసుకున్నాం, ఎందుకంటే అది మనకి రావట్లేదు. సో క్రెడిట్ ఏం చేసామంటే అలవెన్స్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ఓకే. అండ్ ఇన్వెంటరీ పర్చేస్ ఆన్ క్రెడిట్. టు రికార్డ్ ఇన్వెంటరీ ఎక్వైర్డ్ ఆన్ క్రెడిట్. సో ఇన్వెంటరీ మనం క్రెడిట్కి తెచ్చుకున్నాం, అంటే అప్పుగా తెచ్చుకున్నాం ఇన్వెంటరీని. సో ఇన్వెంటరీ అకౌంట్ అట్ అకౌంట్స్ పేయబుల్ అన్న రాసుకోవచ్చు, పర్చేసెస్ అకౌంట్ అట్ క్రియేటర్స్ అన్న రాసుకోవచ్చు. ఓకే. అండ్ ఇన్వెంటరీ సేల్ టు రికార్డ్ సేల్స్ రెవెన్యూ. సో ఇన్వెంటరీ సేల్ చేసినప్పుడు మనకి అమౌంట్ వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ టు రెవెన్యూ. ఓకే. టు సేల్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే. ఎయిత్ వన్, టు రికార్డ్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంట్రీ ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అట్ ఇన్వెంటరీ అకౌంట్. దెన్ కమింగ్ టు నైన్త్ వన్, పేరోల్ ఎంట్రీ వెన్ వేజెస్ ఆర్ డ్యూ, పేరోల్ ఎక్స్పెన్స్ అకౌంట్ అట్ వేజెస్ పేయబుల్. అండ్ వెన్ వేజెస్ ఆర్ పేడ్, వేజెస్ పేయబుల్ అకౌంట్ అట్ బ్యాంక్ అకౌంట్. ఓకే. వెన్ వేజెస్ ఆర్ డ్యూ, పేరోల్ ఎక్స్పెన్స్ అకౌంట్ అట్ వేజెస్ పేయబుల్. వెన్ వేజెస్ ఆర్ పేడ్, వేజెస్ పేయబుల్ అకౌంట్ అట్ బ్యాంక్ అకౌంట్. ఇది ప్రొవిజనల్ ఎంట్రీ.
సో పేరోల్ ఎక్స్పెన్స్ అకౌంట్ ఏంటంటే వేజెస్ పేయబుల్ ఆర్ శాలరీ పేయబుల్. వెన్ వేజెస్ ఆర్ శాలరీస్ పేడ్, వేజెస్ ఆర్ శాలరీస్ పేయబుల్ అకౌంట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్. ఇది అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. నెక్స్ట్ 10th వన్, వెన్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు లోన్ తీసుకున్నప్పుడా చూద్దాం. వెన్ ఇంట్రెస్ట్ ఎక్రూస్ ఆన్ లోన్. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ అటు ఇంట్రెస్ట్ పేయబుల్. సో మనం ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్ కదా. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ అటు ఇంట్రెస్ట్ పేయబుల్, మనం పే చేయాలి. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఇంట్రెస్ట్ పే చేస్తే ఇంట్రెస్ట్ పేయబుల్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. ఇది ప్రొవిజన్ ఎంట్రీ, ఇదేమో అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. సేల్స్ ట్యాక్స్ పేయబుల్. సో టు రికార్డ్ కలెక్టెడ్ సేల్స్ ట్యాక్స్. సో సేల్స్ ట్యాక్స్ని కలెక్ట్ చేసుకుందాం అని అనుకుందాం. ఓకే, సేల్స్ ట్యాక్స్ పేయబుల్ అంటే సేల్స్ ట్యాక్స్ మనం పే చేయాలి. మనం ఎప్పుడైతే సేల్స్ ట్యాక్స్ రికార్డ్ చేస్తామో అప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు సేల్స్ రెవెన్యూ టు సేల్స్ ట్యాక్స్ పేయబుల్. ఓకే, అండ్ 12th, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ అన్ఎర్న్డ్ రెవెన్యూ. సో అన్ఎర్న్డ్ రెవెన్యూ అంటే ప్రీపెయిడ్ రెవెన్యూ. సో మనం ఇంకా ఎర్న్ చేయలేదు బట్ వచ్చేసింది అన్నమాట. సో ఎంట్రీ ఏమొస్తుంది, వెన్ పేమెంట్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ బ్యాంక్ అకౌంట్ డేటా టు అన్ఎర్న్డ్ రెవెన్యూ ఆర్ ప్రీపెయిడ్ ఇన్కమ్. అన్ఎర్న్డ్ రెవెన్యూ అన్న రాసుకోవచ్చు, ప్రీపెయిడ్ ఇన్కమ్ అన్న రాసుకోవచ్చు. ఓకే, అండ్ వెన్ రెవెన్యూ ఈజ్ ఎర్న్డ్ అన్ఎర్న్డ్ రెవెన్యూ అకౌంట్ డేటా టు రెవెన్యూ అకౌంట్. సో ఇఫ్ ఇట్ ఈజ్ లోన్ పేమెంట్, to record loan payment, loan payable account data to bank account. And 13, tax payment to record tax payments, income tax expense account data to bank account. Vendor payment, when paying suppliers, accounts payable account data to bank. ఓకే, ట్యాక్స్ పేమెంట్కి ఫస్ట్ ప్రొవిజనల్ ఎంట్రీ ఏమొస్తుందంటే ట్యాక్స్ పేమెంట్స్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇఫ్ ఇట్ ఈస్ వెండర్ పేమెంట్, వెన్ పేయింగ్ సప్లయర్స్, అకౌంట్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకే, మనం సప్లయర్స్ కంటే క్రెడిటర్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అన్న రాయొచ్చు, అకౌంట్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అన్న రాయొచ్చు. కరెన్సీ ఎక్స్చేంజ్ అడ్జస్ట్మెంట్, వెన్ కరెన్సీ రేట్స్ ఫ్లక్చువేట్స్. లాస్ ఎప్పుడు మనం డెబిట్ చేసుకుంటాం, గెయిన్ ఎప్పుడు మనం క్రెడిట్ చేసుకుంటాం. ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ అకౌంట్ డేటా టు ఫారెన్ ఎక్స్చేంజ్ గెయిన్. ఓకే, దెన్ కమింగ్ టు 14th, డివిడెండ్స్ డిక్లేర్డ్. సో వెన్ డివిడెండ్స్ ఆర్ అనౌన్స్ చేసినప్పుడు ఎంట్రీ వస్తుంది రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ డేటా టు డివిడెండ్స్ పేయబుల్. ఓకే, పేమెంట్ ఆఫ్ డివిడెండ్స్, వెన్ డివిడెండ్స్ ఆర్ పేడ్, డివిడెండ్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ప్రొవిజన్ ఎంట్రీ ఏమొస్తుందంటే రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ డేటా టు డివిడెండ్స్ పేయబుల్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీ డివిడెండ్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. దెన్ కమింగ్ టు 15th వన్, లోన్ ఇంట్రెస్ట్ పెయిడ్. టు రికార్డ్ లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. మనం లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా. సో ఎంట్రీ ఏమొస్తుంది ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అదే లోన్ తీసుకున్నప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, మనకి లోన్ అమౌంట్ వస్తుంది కదా. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్ అకౌంట్. అండ్ 16th వన్, అమోర్టైజేషన్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏమేమి వస్తాయి, పేటెంట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, ఇంకోటి ఏదో వస్తుంది అబ్బా. సో ఇవన్నీ వస్తాయి. సో రిటర్న్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్. How to written off intangible assets, amortization account data to accumulated amortization. Okay, amortization is nothing but it is a procedure of intangible assets like goodwill, patents, copyrights and etc. 17th, written off non-collectible accounts and bad debts to remove non-collectible amounts. సో బ్యాడ్ డెట్స్ మనం ఇంతకుముందు ఎంట్రీ చూసుకున్నాం కదా, దానికి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనమాట. సో అలవెన్స్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ డేటా టు బ్యాడ్ అకౌంట్స్ రిసీవబుల్. ఇక్కడ డెబిట్లో ఉన్న అలవెన్స్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్
అండ్ ఇక్కడ క్రెడిట్లో ఉన్న అలవెన్స్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ సెట్ ఆఫ్ అయిపోతాయి. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే బ్యాడ్ డెట్స్ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా టు అకౌంట్స్ రిసీవబుల్ మిగులుతుందన్నమాట. ఓకే, సో ఇది జర్నల్ ఎంట్రీ రిఫ్రెషర్. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.